హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిలోత్తమ గదిలో నిల్చొని ఉంటే అప్పుడే వల్లభ గాయత్రి పాపని ఎత్తుకొని, మమ్మీ మమ్మీ ఇదిగో గాయత్రి పాపని తీసుకువచ్చేసాను మమ్మీ, ఎత్తుకో మమ్మీ అని చెప్పటంతో, రే వల్లభ నీకు అసలు ఉందా, ఇప్పుడు నేను ఈ పిల్లని ఎత్తుకున్నాను అంటే మంట వచ్చేస్తుంది కదా, నిప్పు రవ్వలు రాజేస్తాయి కదరా అని తిలోత్తమ అంటుంది. అవును మమ్మీ, నేను మర్చిపోయాను, ఇంకెందుకు మమ్మీ ఆలస్యం, వెళ్ళి సూట్ కేసు తీసుకురాపో మమ్మీ అని వల్లభ అంటాడు. వెళ్ళి తీసుకొస్తాను అని తిలోత్తమ ఒక పెద్ద సూట్ కేసు తీసుకొని వస్తూ ఉంటుంది. పాప ఇదిగో ఈ సూట్ కేసులో పడుకో, మనం అలా అలా పిక్నిక్కి వెళ్ళొద్దాము అని వల్లభ గాయత్రి పాపను ఆ సూట్ కేసులో పడుకోబెడుతూ ఉంటాడు. తర్వాత గాయత్రి పాప కనిపించకుండా పైన మొత్తం కూడా బట్టలు పెట్టేస్తారు. మమ్మీ ఇప్పుడు జిప్పు కూడా వేసేసాము, ఈ సూట్ కేసు తీసుకొని వెళ్దాం పదా మమ్మీ అని వల్లభ అంటాడు. అలా తిలోత్తమ వల్లభ గాయత్రి పాపని సూట్ కేసులో పెట్టుకొని హాల్లోకి వస్తారు. అప్పుడే హాసిని నైని వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటారు. అసలు ఈ సూట్ కేసులో ఏముందో నాకు తెలియాలి, చూపిస్తారా లేదా అని అడుగు. ఇందులో బట్టలు ఉన్నాయి లేవే అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం, తప్పుకోవే అని వల్లభ చెబితే, లేదు నాకు తీసి చూపించండి, ఎన్నిసార్లు అడగనేలా, చూపించరేంటి, తీసి చూపిస్తారా లేదా అని హాసిని అంటుంది. మేమేమీ చూపించాం, అడ్డు తప్పుకుంటావా లేదా అని తిలోత్తమ అంటే, అవును అని వల్లభ అరుస్తూ ఉంటాడు. లేదు నేనైతే తీసి చూడాల్సిందే అని హాసిని సూట్ కేసుని పట్టి లాగుతూ ఉంటుంది. వద్దు వద్దు అని తిలోత్తమ వల్లభ మళ్ళీ లాగుతూ ఉంటారు. లేదు నేనైతే తీసి చూడాల్సిందే అని హాసిని ఆ సూట్ కేస్ పైన పడిపోతూ ఉంటుంది. అలా ఆ సూట్ కేస్ మీద మొత్తం కూడా పడిపోయి, తీసి చూపించేంత వరకు ఈ సూట్ కేస్ని ఎక్కడి నుండి కదలనివ్వను అని దానిపైన పడిపోయి మొత్తం బరువు అంతా కూడా వేస్తూ ఉండటంతో, హాసిని అలా చేయకి అని వల్లభ అరుస్తూ ఉంటే, ఎందుకు చేయకూడదు, నేను పడుకుంటాను, కూర్చుంటాను, ఏమైనా చేస్తాను అని హాసిని అంటుంది. అలా చేస్తే చచ్చిపోతుంది అని వల్లభ అనడంతో, ఏంటి చచ్చిపోతుందా అని నయని, హాసిని, విక్రమ్ అందరు షాకింగ్గా